అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అంటే డీజే టిల్లు అంటే మీ కెరీర్ మొత్తాన్ని అంటే అప్పటిదాకా నేను ఒక మంచి నటున్న వాళ్ళ పేరు తెచ్చుకోవాలి, ఇది ఒక అంబిషన్ ఉన్న మనిషి, ఆ మనిషి కోరికలంతా తీర్చేసిన సినిమా. కోరిక తీర్చలేదు, ఆ, కోరిక తీర్చలేదు. దానివల్ల నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. ఉమ్, ఉమ్, ఉమ్. ఐడెంటిటీ వచ్చింది. సార్ నేను సినిమా నటుడిని అవ్వాలని నాలో ఒక నటుడు ఉన్నాడు. నేను ఒక మంచి పాపులారిటీ ఉన్నటువంటి సినిమా నటుడిని అవ్వాలి, ఒక ప్రతిభావంతుడైనటువంటి నటుడు మురళీధర్ గౌడ్ అనిపించుకోవాలని అనుకున్న నాకు ఒక ఊతం దొరికింది డీజే టిల్లు. డీజే టిల్లు ఆ ఊతాన్ని నాకు అందించింది తరుణ్ భాస్కర్ గారు. సార్, తరుణ్ భాస్కర్ గారి నుంచి ఈ సినిమా ఆయన రెఫర్ చేశారా? ఎస్ సార్. ఎలా అది? నేను తరుణ్ భాస్కర్ గారి సినిమా కాదు, వెబ్ సిరీస్ ఒకటి, పిట్టకథలు ఉమ్, అనే ఒక వెబ్ సిరీస్లో రాముల అనే ఎపిసోడు తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు. సార్ దాంట్లో ఎక్స్ఎమ్మెల్యే రామచంద్రయ్య క్యారెక్టర్కి నన్ను పిలిచారు. ఉమ్, నన్ను పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. నేను ఒకరోజు మా ఊరికి వెళ్తున్నాను సార్. ఆ, మా ఊరికి వెళ్తుంటే బస్సులో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి హలో అంటే మురళీధర్ గారు అప్పుడు నేను మురళీధర్ గౌడ్ అని పెట్టుకోలేదు, మురళీధర్ అని పెట్టుకున్నాను. మురళీధర్ గారు అంటే అవునండి అన్నారు. అంటే అప్పుడు సీరియల్స్లో వేస్తున్నారు కదా సార్, చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి. ఉమ్, సీరియల్స్లో వన్ డే క్యారెక్టర్స్ చేశాను, వన్ సీన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఉమ్, నేను నెలకు ఒక వారం 10 రోజులు ఆ సీరియల్స్లో ఆయా సీరియల్స్లో చేసే బిజీలో ఉన్నాను. బిజీలో అంటే 1 వీక్ 10 డేస్ ఉంటున్నాను. అవును. 20 రోజులు ఖాళీయే. ఉమ్, ఆ 20 రోజులు మళ్ళీ నాలో టెన్షనే ఉమ్. సార్. 20 రోజులకి ఎట్లా ఖాళీగా ఉన్నాం, ఈరోజు పని కావాలి, పని కావాలి. ఖాళీగా ఉన్నాము, నాకు ఏదైనా పని కావాలి అని చెప్పేసి అనుకునేవాడిని. ఖాళీగా ఉన్న టైంలో నేను రామకృష్ణ మఠం వెళ్ళేవాడిని, ఆ, మఠంలో కూర్చునేవాడిని, చిన్న బుక్ స్టాల్లో కూర్చునేవాడిని. మా ఊరికి వెళ్తున్నాను, మురళీధర్ గారు అంటే అవునండి అన్నాను. సార్ నేను తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అన్నాడు. కొన్ని సినిమాల్లో ఫోను పడిపోయినట్టు, జర్కి ఇచ్చినట్టు, కూర్చున్నాడు లేచి నిలబడ్డట్టు, ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి సార్. అవును. ఆ విధంగా నేను ఏమి వింటున్నాను నాకు అర్థం కాలేదు. ఉమ్, ఆ బస్సు రోదకి ఈ శబ్దం చిన్నగా సార్ ఏంటి సార్ అన్నాను. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నానండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అన్నాడు. సార్ నమస్కారం సార్ అన్నాను. ఒకసారి మీరు ఆఫీస్కి వస్తారా, డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు, మాదొకటి మేము తెలిసిన దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఊరికి వెళ్తున్నా, ఉమ్, దారి మధ్యలో ఉన్నా, ఇప్పుడు ఏం చేయాలి, ఊరికి వెళ్తున్నానంటే ఫోన్ తీయని పెట్టేస్తాడేమో, అవును. మళ్ళీ మనకు అవకాశం రాదేమో అని, సార్ నేను హైదరాబాద్ కొద్ది దూరంలో ఉన్నాను, ఇప్పుడు రమ్మంటారా సార్ అన్న. అర్జెంట్ ఏం లేదు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను మా ఊరు వెళ్తున్నాను సార్ అన్నాడు. ఎప్పుడు వస్తారు అన్నాడు. అంటే వెంటనే మీరు రమ్మంటే ఇప్పుడు వెంటనే వచ్చేస్తా సార్ అన్న. అర్జెంట్ ఏం లేదు, మీరు మీ ప్లాన్ ప్రకారంగా మీరు అక్కడే నాకు సమయం అనుకూలం అవుతున్నా సార్, అక్కడే ఉమ్, నా కాలం సహకరిస్తున్నారు. మీ ప్లాన్ ఏమిటి, మీరు ఎప్పుడు వెళ్తున్నారు, మీరు ఎన్ని రోజుల్లో వస్తారు అని అడిగారు. ఉమ్, యాక్చువల్గా నేను ఒక 5-6 రోజులు ఉందామని పోతున్నా మా ఊరికి. ఉమ్, అంటే సార్ నేను ఒక 2-3 డేస్ మా ఊర్లో ఉందామని వెళ్తున్నాను సార్, మీరు రమ్మండి రేపు వచ్చేస్తాను సార్ అన్నారు. ఉమ్. అక్కర్లేదండి మీరు వెళ్ళండి, మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి, ఎప్పుడు రావాలో నేను చెప్తాను అని అడిగాను. ఓకే, ప్రశాంతంగా ఉంటుంది. ఆ, అంటే అమ్మాయి అనుకున్నాను. ఒక 2-3 డేస్ ఉన్నాను, వచ్చాను. వచ్చిన వెంటనే ఫోన్ చేశాను. ఉమ్, ఫోన్ చేస్తే సరే మీరు రామానాయుడు స్టూడియోస్కి రండి అన్నారు. ఉమ్, రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళాను. పైన వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కూర్చోబెట్టారు. కూర్చున్నాక ఒక అతను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. వచ్చి సీన్ పేపర్ ఇచ్చారు. సీన్ పేపర్ ఇచ్చి దీంట్లో రామచంద్ర క్యారెక్టర్ సార్ మీద ఈ డైలాగులు మీరు బైహార్ట్ చేసుకోండి, ఉమ్, నేను ఒక 5-10 మినిట్స్ తర్వాత వస్తాను, అప్పుడు నేను మిమ్మల్ని ఆడిషన్ తీసుకుంటాను అన్నాడు. ఓకే సార్ అన్నాను. కొన్ని మంచిని ఇప్పించాడు సార్ అన్న. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్కి నేను వెళ్ళాను. అదొక ఆనందం. అవును, కరెక్ట్. పెళ్లి చూపురు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను, ఆయన నన్ను పిలిచారు. ఉమ్, ఎంత గొప్ప విషయం ఇది అవును. అని ఆ యొక్క దాంట్లోనే ఉన్నాను. ఇంకా దాహం వేస్తుంది. ఉమ్, కొన్ని మంచిని ఇప్పించాను సరే, మంచిని ఇప్పించారు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత బయట చూసుకున్నాను. అది నాకు ఎందుకో నా అదృష్టవశాత్తు ఈ సీన్ పేపర్లు ఈ డైలాగులు అన్నీ నాకు వెంటనే రిజిస్టర్ అయిపోతాయి, ఎక్కేస్తాయి సార్. ఉమ్, కొంచెం నెమ్మదించిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. ఇంకా రాడేంటి నేను అనుకుంటున్నా. 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ ఓకేనా సార్ అన్నాడు. ఐఎమ్ రెడీ సార్ అన్నాడు. తీసుకుందాం, షూట్ చేద్దామన్నాడు. చేద్దాం సార్ అని చేశాను. ఉమ్, చేసిన తర్వాత కూర్చోండి సార్, నేను లోపల ఒకసారి డైరెక్టర్ గారికి చూపించి వస్తాను అన్నారు. వెళ్ళాడు ఆయన. అంటే డైరెక్టర్ గారు లోపల ఉన్నారు.
ఓకే. అది కూడా ఒక పాజిటివిటీ. ఆ! ఒక్కోసారి డైరెక్టర్ ఉండరు. ఉండరు. మనం వెళ్ళిన కష్టం వేస్ట్ అయిపోద్ది. ఆ! ఆ! ఉన్నారు. తర్వాత ఒక 5 నిమిషాలకొచ్చారు సార్. 5 నిమిషాలకొచ్చి సార్ ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పారు కదా! ఇప్పుడు ఇంకో సీన్ పేపర్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఈ డైలాగ్ కూడా చెప్పండి సార్. ఇది కూడా షూట్ చేద్దాం అన్నారు. ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత మీరు కూర్చోండి సార్ అన్న. మీరు ఇక్కడే ఉండండి సార్ అన్న. చూసుకున్నా చేద్దాం సార్ అన్న. ప్రిపేర్ అయినారన్న. అయిపోయింది సార్. చేశాను. చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఓకే మీరు కూర్చోండి అన్నాడు. ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం చెప్పండి అన్నాడు. సార్ ఇది ఏమైనా ఏం కాకపోయినా ఒక్కసారి సార్ను చూస్తాను సార్ నేను. హ్మ్. ఆ లోపల నేనేం డిస్టర్బ్ చేయను సార్. ఒక్కసారి నమస్కారం చేసుకొని వస్తాను అంతే. హ్మ్. ఈ ఆడిషన్ ఏమైనా దీని రిజల్ట్ ఏమైనా కానివ్వండి. నేను సార్ని ఒక్కసారి తరుణ్ భాస్కర్ గారిని తరుణ్ ఒకసారి భాస్కర్‌ని చూడాలి. సార్ అన్న. ఆ! అంటే చెప్తానండి అన్నాడు. అని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది. తరుణ్ భాస్కర్ వచ్చాడు. ఆ! ఈయన చెప్పినట్టున్నాడు అక్కడ. ఆ! ఇట్లా అనుకుంటున్నాడని. ఎంత మంచి మనిషి చూడండి. రండి అని చెప్పి పిలిపించలేదు ఆయన. అంతే. ఆ! ఆయన వచ్చేసాడు సార్. ఆయన తలుచుకుంటే రమ్మను అని ఒక ఆ! పిలుపు సరే పంపియచ్చు. ఆ, ఎట్లాగో ఆయన డిసైడెడ్. ఆయన ఎప్పుడు డిసైడెడ్ తెలుసా సార్? అంటే ఇది నా మనసులో మాట. ఆయన ఎప్పుడైతే నాకు కాల్ చేసి ఒకసారి ఆఫీస్‌కి రమ్మనండి అని చెప్పాడో, హ్మ్. నా క్యారెక్టర్ ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. ఆయన అప్పుడే డిసైడ్. నాకు అర్థమైంది. ఆ! తర్వాత అర్థమైంది నాకు. ఈ ఆడిషన్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్. హ్మ్. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అవును. అనే దాని మీద. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఒకసారి ఒక 2 నిమిషాల కోసం మిమ్మల్ని కలవాలనుకుంటూ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిండో, రమ్మని చెప్పకుండా ఆయన స్వయంగా వచ్చేసాడు. సార్. నేను ఇంకా అతను వస్తాడేమో, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడేమో, రమ్మంటున్నాడేమో, ఇప్పుడు కుదరని అంటాడనో, ఏదో అనుకుంటాను నేను అనుకున్నా. హ్మ్. వచ్చేసరికి నేను షాక్ అయిపోయాను సార్. లేచి నిలబడ్డా. మీరు కూర్చోండి సార్ అన్నాడు. హ్మ్. కూర్చోగానే ఆయన నన్ను కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాడు. సార్. కూర్చొని ఇది మనం చేద్దాం సార్. ఇది ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ అన్నారు. ఆ విధంగా క్యారెక్టర్ చేసినాము. 2 డేస్ చేసినాము. హ్మ్. అప్పుడే ఆయన భార్య లత గారు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అదైన తర్వాత నాకు తరుణ్ భాస్కర్ గారి మీద ఒక రకమైన అనుబంధం ఏర్పడ్డది. నా మనసులో నాకే. నా ఖచ్చితంగా. తరఫున. ఖచ్చితంగా. నా తరఫున. హ్మ్. ఇతన్ని నేను మర్చిపోకూడదు హ్మ్. అనుకున్నా. ఎక్స్ రామచంద్రయ్యకే. హ్మ్. ఆ క్యారెక్టర్‌కే. ఎందుకంటే ఆయన ఇచ్చిన గౌరవం మర్యాద అటువంటిది సార్. నిజంగానే మర్చిపోలేను. అదయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి నేను మళ్ళీ నా పనిలో నేనున్నాను. ఆ తర్వాత ఒక్కసారి ఒక పేటీఎం యాడ్‌కి కూడా సార్ నన్నే పిలిచారు. హ్మ్. పిలిచి ఆ రోజు ఫస్ట్ టైం ఎక్కడికో ఒక కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు. నేను స్కూటర్ వేసుకొని పోయినా. నాకు యాక్టివా అంటే ఇష్టం. దాని మీద పోయాను నేను. పోతే అక్కడ నాకు ఫస్ట్ టైం తరుణ్ భాస్కర్ గారిది అది అయిపోయింది. ఏది హ్మ్. ఆ పిట్టకథలు ఎక్స్ రామచంద్ర క్యారెక్టర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నాకు వచ్చిన ఈ అవకాశం తరుణ్ భాస్కర్ గారితోని అది యాడ్ ఫిల్మ్ యాడ్. దట్టు పేటీఎం హ్మ్. ఒక కాలేజీ ఆవరణలో. నేను పోయి స్కూటర్ అక్కడ పెట్టేసిన. అప్పుడు మనం అంతే కదా! స్కూటర్ అక్కడ పెట్టేసిన తర్వాత మేనేజర్ వచ్చిండు. మేనేజర్ వచ్చేసి సార్ రండి. మీరు మేకప్ వేసుకొని కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత అక్కడ షూట్ జరుగుతుంది. అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా సార్ అని మొట్టమొదటిసారి నన్ను కార్యాలయంలోకి తీసుకుపోయాడు. హ్మ్. మీ లైఫ్‌లో ఫస్ట్ అది క్యారియర్. ఫస్ట్ టైం ఆ! కార్యాలయంలో తీసుకుపోయాడు. ఆ కార్యాలయంలో ఇక అదే అంతే. అట్లా జరిగింది. అయితే ఏమైంది సార్ అంటే అంత కంఫర్టబుల్‌గా నన్ను చూసాడు ఆయన తరుణ్ భాస్కర్ గారు. అవసరం లేదు. నాకు కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. నన్ను అంటే చెప్తున్నా. ఆ తర్వాత ఏమైంది సార్ ఇది ఇలా ఉండగా ఈ డీజే టిల్లు ప్రాసెస్ జరుగుతోంది. హ్మ్. వాళ్ళకి అన్ని క్యారెక్టర్లు ఫిక్స్ అయిపోయినాయి. అంతా రెడీ టు షూట్ కూడా ఉన్నారు వాళ్ళు. ఆ! మీరు లేరు. వాళ్ళకు లేరు. నేను పేరెంట్స్ దొరకట్లేదు వాళ్ళకి. ఆ! తల్లి, తండ్రి ఇద్దరు దొరకట్లేదు. హీరోకి తల్లి, తండ్రి ఇద్దరు దొరకట్లేదు. హ్మ్. తల్లి అంటే సరిపెట్టుకున్నారేమో కానీ తండ్రికి వాళ్ళు కొన్ని నార్మ్స్ పెట్టుకున్నారు. హ్మ్. ఇతను పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడగలిగి ఉండాలి. ఆ హీరోకి తండ్రి లాగా కనపడుతూ ఉండాలి. హ్మ్. మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. ఎంతోమందిని చూసుకున్నారు వాళ్ళు. సార్. ఎంతోమందిని చూసుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఒకరిద్దరిని ఆప్షన్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ఆ టైంలో తరుణ్ భాస్కర్ గారు, ఇతను ఆ డిజిటల్ హీరో మంచులక్ష్మి గారు. హ్మ్. ఈ ముగ్గురు ఎక్కడో ఒక చోట ఒక మీటింగ్‌లో కూర్చొని ఉన్నారట. ఆ సందర్భంగా ఈ డిజిటల్ హీరో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు హ్మ్. సిద్ధు గారు. తరుణ్ భాస్కర్ గారితోని. హ్మ్.
సార్ ఇట్లా మాకు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ నాకు ఫాదర్ క్యారెక్టర్ కావాలి, ఆర్టిస్ట్ వెతుకుతున్నాము దొరకట్లేదు, మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే ఆయన ఏం మాట్లాడలేదు తరుణ్ భాస్కర్ గారు. పక్కన టీవీ ఉంటే టీవీ ఆన్ చేసేసి అది చూపించాడు. బా పిట్ట పిట్ట కథలు అంటే పేరు చెప్పడమే కాదు, ఆయన నాడు ఫిజికల్గా అవును చూపించాడు. చూపించారు. అది చూపించేసి అతను తీసుకున్నాడు. అప్పుడు నా నంబర్ తీపిచ్చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 వీక్లో చెప్తామన్నారు. మళ్ళీ ఒక 5 డేస్లో మళ్ళీ కాల్ వచ్చింది. మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎక్స్పాన్షన్ అయింది. డైలాగ్ డెలివరీ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆ ఈజ్ కానీ ఇవన్నీ వచ్చినట్టుగా ఇంకో అట్లా 2-3 సార్లు తీసుకున్న తర్వాత వాళ్ళు నన్ను ఓకే చేశారు. ఆ విధంగా నాకు డీజే టిల్లులో క్యారెక్టర్ రావడానికి ప్రధాన కారణం తరుణ్ భాస్కర్ గారు. ఎంత పెద్ద జర్నీ సార్, లైఫ్ చేంజ్ అయిపోయింది. అదే సార్, అంటే కాలం అనేది కలిసి వస్తే ఇప్పుడు దేవుడు ఎక్కడో, దేవుడు మనకు వరం ప్రత్యక్షమై ఇవ్వడు సార్, ఇగో ఇలాంటి వాళ్ళని పంపిస్తుంటాడు. ఆ క్షణానికి తరుణ్ భాస్కరే దేవుడు. అయితే ఆ క్యారెక్టర్ రావడమే కదా సార్, ఆ సినిమాలో హీరో హీరోయిన్ కంటే కూడా ఆ తండ్రి కొడుకు మధ్య కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది. అవును. ఆ అల్లరి కానీ, తిట్టుకోవడం కానీ, మళ్ళీ దాంట్లో ప్రేమ కానీ. సిద్ధుతో ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ విషయంలో ఈ సంగతి నాకు మేము ఎప్పుడైతే డిజిటల్ సినిమా షూటింగ్కి నన్ను ఫస్ట్ డే పిలిచారో, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన హీరోనే నాతో ఆ మాట చెప్పారు. ఈ క్యారెక్టర్ రావడానికి మీకు, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీకు రావడానికి కారణం తరుణ్ భాస్కర్ గారు అని చెప్పారు. సార్ కానీ తరుణ్ భాస్కర్ గారు నాతో ఏనాడు చెప్పలేదు, బా ఏనాడు చెప్పలేదు. ఆ తర్వాత నేను 4-5 సార్లు 10 సార్లు కలుసుకున్నాము. నేను తరుణే అంట, ఆయన గారు అని కూడా అన్నాను. నేను ఆయన అంత ఓన్ చేసుకున్నాను. అసలు ఏ సందర్భంగా చెప్పినావు, నువ్వు ఎందుకు చెప్పినావు, నాకు గుర్తులేదు అంటాడు. నేను చెప్పిన మామూలుగా ఎవరైనా అయితే ఏం చేస్తారు, నేను నీ క్యారెక్టర్ ఇప్పించాను, ఆ రోజు నేనే చెప్పాను, ఇలాంటి ఒక డిస్కషన్ ఉంటుంది. నేను చెప్పినా, ఎవరు చెప్పారు అంటాడు ఆయన. ఆ విధంగా నేను ఒకటి అనుకుంటున్నాను సార్ నా మనసులో. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుదామని కూడా నేను అనుకున్నాను ఈరోజు వచ్చినప్పుడు. సినిమాల్లో నన్ను కన్నది తరుణ్ భాస్కర్ గారు. బా ఇంత బలమైన మాట వాడారు. ఎస్ సార్. నన్ను పెంచింది మా తమ్ముడు ఎల్దండి వేయం సార్. నన్ను పోషించింది అనిల్ రావుపూడి గారు. ఈ ముగ్గురికి ప్రస్తుతానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. ఎందుకంటే ఆయన ద్వారా నాకు విషయం వచ్చింది. ఇదే సినిమా, ఇదే పిట్ట కథలు చూసి ఎల్దండి వేను బలగం సినిమా నేను ఎప్పటికైనా తీస్తే ఈ నారాయణ క్యారెక్టర్ను ఇతనికే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ క్యారెక్టర్ నాకే ఇచ్చిండు. దానికి కూడా తమ్ముడు కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఆ క్యారెక్టర్ నాకు ఒకానొక దశలో నన్ను తీసేశారు. అవునా? నా పేరు తీసేశారు. అంటే బిఫోర్ గోయింగ్ టు షూట్ తీసేస్తే తమ్ముడే లేదు సార్, నాకు ఆయన కావాలి, ఉండాలి, ఫైట్ చేశారు అని ఆ విధంగా నాకు వచ్చింది. సూపర్. ఇంకా తర్వాత మరి అనిల్ రావుపూడి గారికి ఏ దైవము ఏ సందేశం ఇచ్చిందో తెలియదు. ఆయన అసలు ఇంకా గ్రాఫ్ వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఏమాత్రము అనుమానం లేకుండా నన్ను పిలిచారు సార్. అయితే సినిమాలు నాకు గొప్ప సినిమాలు ఇచ్చారు.